సినిమాలో చూసినట్టు బ్రెయిన్ ఇంజరీస్ ఇట్లా యాక్సిడెంట్స్ అవుతా కోమాలోకి వెళ్ళిపోయినట్టు చూపిస్తారు కదా. కొంతమంది బ్రెయిన్ డెత్ అని అంటాం. పేషెంట్ ఓంట్ బి రెస్పాన్సిబుల్. పేషెంట్ విల్ బి ఇన్ ప్రొలాంగ్ పీరియడ్ ఆన్ వెంటిలేటర్. ఆఫ్టర్ 1 or 2 months కొద్దిగా మెమొరీ ఇంపైర్మెంట్ అనేది ఉంటుంది. ఏఐ అనేది మన న్యూరో సర్జరీలో ఎలా యూజ్ చేస్తున్నారు? బిఫోర్ టేకింగ్ ఇన్ టు సర్జరీ ఇన్సైడ్ బ్రెయిన్ ఎలా కనిపిస్తారు, ఒక 3D వ్యూ, వైటల్ క్రిటికల్ స్ట్రక్చర్స్, బ్లడ్ వెజల్స్ ఎంత నియర్ బై బ్రెయిన్ లో రక్తం గడ్డగట్టింది, సో అలాంటివి మెడికల్ కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ ఇస్తారు. బ్రెయిన్ లో మనకు బ్లీడ్ సైజ్ అంతా రైట్ సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉందా, ఎంత కంప్రెస్ చేస్తుంది అంత ఒక పిక్చర్ అర్థమైపోతుంది. సీయింగ్ ద పేషెంట్ సిటీ స్కాన్ విల్ టేక్ ఏ కాల్. సో బ్రెయిన్ అంటే ఒకటే ఎంటైటీనా, లేకపోతే బ్రెయిన్ లో డిఫరెంట్ పార్ట్స్? ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అంటారు, అది మనకు అనలైటికల్ థింకింగ్, కాగ్నిటివ్ బిహేవియర్ ప్రాసెస్ అయ్యే పార్ట్ ఒకటి. బ్యాక్ ఆఫ్ ద బ్రెయిన్ టెంపోరల్ లోబ్ అంటాము, అది కొద్దిగా ఎఫెక్ట్ అయిందనుకో పేషెంట్ విల్ హ్యావ్ సమ్ దట్ మెమొరీ డిస్టర్బెన్సెస్. సద్గురు హ్యాడ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ డాక్టర్ వాణి. అండ్ ఈరోజు పాడ్కాస్ట్లో మనతో ఉన్నారు ఒక ప్రముఖ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ అయిన డాక్టర్ నిఖిల్ కుమార్ గారు. అండ్ హీఈస్ ఆల్సో అ డైరెక్టర్ ఆఫ్ గౌతమ్ న్యూరో కేర్ హాస్పిటల్స్, కొంపల్లి బ్రాంచ్, హైదరాబాద్. వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. డాక్టర్ గారు, లైక్ జనరల్గా మీరు జనరల్ ఎంబీబీఎస్ చేసి జనరల్ సర్జరీ చేసి తర్వాత ఎంసీహెచ్ న్యూరో సర్జరీ చేశారు కదా. ఇట్స్ లైక్ అ సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్. సో న్యూరో సర్జరీ అనేది మామూలుగా అందరికీ మెడిసిన్ అంటేనే, ఎంబీబీఎస్ అంటేనే చాలా పెద్ద కోర్సు. ఎంబీబీఎస్ ఎంఎస్ఏ ఇట్స్ లాంగ్ కోర్స్, చాలా మంది ఎంఎస్తో ఆపేస్తారు. బట్ మీరు ఎంసీహెచ్ న్యూరో సర్జరీ చేసి అండ్ అసలు ఆ న్యూరో సర్జరీ రెసిడెన్సీ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో ఒకసారి మాకు చెప్తారా? అందరూ అనుకునేలాగే లైక్ ఎంబీబీఎస్, ఆఫ్టర్ దట్ పీజీ, అండ్ ఆఫ్టర్ దట్ సూపర్ స్పెషల్ లాంగ్ కోర్స్, ఆల్మోస్ట్ లైక్ ఇట్ విల్ బి లైక్ 13 to 15 years కోర్స్ ఇలా ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎంబీబీఎస్ అండ్ పీజీ, ఎంఎస్ తర్వాత ఇది న్యూరో సర్జరీ అనేది లైక్ అంటే కొద్దిగా బ్రెయిన్ రిలేటెడ్ అండ్ స్పైన్ రిలేటెడ్ ఐ వాస్ ఇంట్రెస్టెడ్ డ్యూరింగ్ మై ఎంబీబీఎస్ డేస్. ఎందుకంటే బ్రెయిన్ ఇట్ ఈస్ ద మాస్టర్, ఇట్ విల్ కంట్రోల్. సో అలా బ్రెయిన్ అంటే ఇంట్రెస్ట్ వచ్చి, సో ఐ కెన్ సర్జికల్లీ ఇంట్రెస్టెడ్ ఉంది. సో అలా న్యూరో సర్జరీ తీసుకున్నాను, లైక్ ఎంసీహెచ్ ఐ డిడ్ ఫ్రమ్ ట్రివేండ్రం మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ త్రూ నీట్. సో ఇట్స్ ఒకటి చెప్పాలంటే మన రెసిడెన్సీ పీరియడ్ లైక్ ఒక మిలిటరీ ట్రైనింగ్ లాగానే ఉంటుంది. వీ డోంట్ హ్యావ్ టైమ్ టు స్లీప్, ఈట్ ఆల్సో. ఎప్పుడు పేషెంట్ వార్డ్స్లో ఉండడం, చూడడమే. ఎందుకంటే ఇట్స్ న్యూరో సర్జరీ ఇస్ ఎమర్జెన్సీ. ఈవెన్ నైట్ 11, 12, midnight 1, 2కి వచ్చిన ఏదైనా యాక్సిడెంట్, హెడ్ ఇంజరీస్ పేషెంట్కి విత్ లో జీసీఎస్, కాన్షియస్ లెవెల్స్ తగ్గున్నాయి. మనం ఆ పేషెంట్ని ఇప్పుడు అవసరం లేదు, లేదా మార్నింగ్ చూద్దాం, మార్నింగ్ ఆపరేట్ చేద్దాం అనేది ఉండొచ్చు. ఎవ్రీ మినిట్ కౌంట్స్ ఫర్ బ్రెయిన్ సెల్స్ లైక్ న్యూరాన్స్ చేయాలి. సో ఆ నైట్ అట్లా వచ్చిందంటే వీ షుడ్ బి యాక్టివ్. ఓటీకి తీసుకెళ్ళాలి, ఆపరేషన్ చేయాలి, ఇప్పుడు యాక్టివ్గానే ఉండాలి. మళ్ళీ నైట్ ఇంత చేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ వీ హ్యావ్ టు బి లైక్ నార్మల్ వార్డ్ రౌండ్స్ ఇవన్నీ. సో చాలా హెక్టిక్ గానే ఉంటుంది. అంటే ఒక ఫస్ట్ ఇయర్ రెసిడెన్సీ, అండ్ కమింగ్ టు సెకండ్ ఇయర్ కొద్దిగా తక్కువ ఉంటుంది, థర్డ్ ఇయర్ కొద్దిగా తక్కువ ఉంటుంది. బట్ దట్ హార్డ్ వర్క్ that we'll enjoy, that fruits we'll enjoy after the coming into practice. So ala. And moreover, like if you have to be a successful neurosurgeon, a 3 years very crucial kada. Yes. So inka dedicated ga, inka presence of mind, you'll put so much of effort kada, a 3 years totally. అంటే ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి ఆపరేటింగ్, బికాస్ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. మనం ఆపరేట్ చేస్తాం, బేసికల్ ఎమర్జెన్సీస్. సర్జరీ చేస్తే ఈ బతుకుతాడు, ఈ విల్ బి అలైవ్, చేయకపోతే పోతాడు. సో అంతా ఇట్స్ అ థిన్ లైన్ ఉంటుంది. సో వీ షుడ్ బి అలర్ట్ ఆల్వేస్. అండ్ మోర్ ఓవర్ ఈ న్యూరో సర్జరీస్ అనేవి అందరికి కాంప్లెక్స్ సర్జరీస్ అనిపిస్తుంది కదా. లైక్ ఈవెన్ బీయింగ్ అ మెడికల్ డాక్టర్, లైక్ మా ఇంట్లో వాళ్ళు కూడా అమ్మో నువ్వు న్యూరో సర్జన్, లైక్ ఈ డీల్స్ విత్ వెరీ కాంప్లెక్స్ కేసెస్ అని అనుకుంటాము, ఈవెన్ మెడికల్ ఫీల్డ్ లో కూడా. సో అండ్ కామన్ మ్యాన్ కూడా వాళ్ళు న్యూరో సర్జరీస్ అంటే చాలా కాంప్లెక్స్ ఉంటాయి అని అనుకుంటారు. సో అది నిజమే అంటారా? బ్రెయిన్ కదా చాలా క్రిటికల్, మైన్యూట్ గా ఉంటుంది. ఇంత బ్రెయిన్ లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిసీజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బ్రెయిన్ అండ్ స్పైన్, లైక్ బ్రెయిన్ ట్యూమర్స్, హెడ్ ఇంజరీ, చిన్న మైన్యూట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈవెన్ సమ్ సర్జరీస్ వీ ఆపరేట్ ఆన్ ఏ మైక్రోస్కోప్, చాలా కాస్ట్లీ మైక్రోస్కోప్ ఉంటుంది. ఇట్ విల్ మ్యాగ్నిఫై లైక్ మెయిన్లీ బ్రెయిన్ ట్యూమర్స్, డీప్ సీటెడ్ ట్యూమర్స్ లాంటివి. సో అలా చాలా మైన్యూట్గా ఉంటాయి కాబట్టి మనం సర్జరీ చేసేటప్పుడు వీ షుడ్, అవర్ హ్యాండ్స్ స్కిల్ షుడ్ బి వెరీ అలర్ట్. కొద్దిగా ఎక్కడన్నా మిస్ప్లేస్ అయినా, కొద్దిగా డీవియేట్ అయిపోయినా పేషెంట్ విల్ గెట్ డెఫిసిట్, అదర్ కాంప్లికేషన్స్, అంటే వచ్చిన ప్రాబ్లం కన్నా వేరే సర్జరీ, పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్. సో ఆ విధంగా అందుకే అది కొద్దిగా కాంప్లెక్స్ అని అంటారు. బట్ అది నవ్ డేస్ ఇప్పుడున్న ఎరాకి లైక్ కంపేర్ టు 50 years బ్యాక్ ఇప్పుడు అవుట్కమ్స్ ఆర్ వెరీ గుడ్. లైక్ ఇంకా న్యూరో సర్జరీ బ్రెయిన్ మీద ఆపరేట్ చేస్తే ఇంతకుముందు సంథింగ్ విల్ హ్యాపెన్,
లైక్ Okay. మోర్ ఆఫ్ మోర్టాలిటీ ఉండేది, Mm. ఇప్పుడు లెస్ మోర్టాలిటీ, మోర్ గుడ్ అవుట్కమ్స్ వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ అడ్వాన్స్ టెక్నాలజీస్. అండ్ ఈ బ్రెయిన్ సర్జరీస్ అనేవి చాలా ఎక్కువ టైం తీసుకుంటాయండి నార్మల్ సర్జరీస్ కంటే, లైక్ 2 hours 3 hours అలా. ఉంటాయి, అట్లనేం లేదు, 1 hour బిలో ఉన్న సర్జరీస్ ఉంటాయి, అండ్ డెఫినెట్లీ 6 hours 8 hours కూడా అయితే సమ్ బ్రెయిన్ ట్యూమర్స్, లార్జ్ బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి 6 hours అట్లా. సమ్ అన్యూరిజం సర్జరీస్ అని ఉంటాయి ఒక 3 hours, అంటే బేసికల్ కామన్లీ ఒక 2 hours అయితే ఉంటాయండి సార్ మినిమం అసలు ఆ టైంలో. అంటే రైట్ ఫ్రమ్ పేషెంట్ కమింగ్ టు ద ఓటీ ఆపరేషన్ థియేటర్ అండ్ గోయింగ్ అవుట్ మినిమం 2 hours అయితే ఉంటుంది. మీరు చేసిన లాంగెస్ట్ సర్జరీ ఏమైనా ఉందా? సరే, లైక్ 2 surgeries ఉన్నాయి, ఒకటి బ్రెయిన్ అండ్ స్పైన్. బ్రెయిన్ రిలేటెడ్ లైక్ క్రేనియోఫారింజియోమా, అంటే నా రెసిడెన్సీ పీరియడ్ లో లైక్ మార్నింగ్ 10 we started, నెక్స్ట్ డే మార్నింగ్ 4 AM it is finished surgery. So we were like team of senior consultant, our colleague senior, మేము లైక్ చేస్తున్నాము, ఇంటర్మీడియట్ గా బ్రేక్స్ తీసుకొని, బట్ కంప్లీట్ అయింది 4 AM అయింది. సో 1 more surgery like spine is basically scoliosis surgery, curvature corrections. We started in the morning 10, it has finished in the night around 1 AM. Wow. So these are some of the 2 long surgeries. That is in my residency period, brain tumor. This is in the practice Okay. recently. So neurosurgeons has to be very fit physically and mentally. Yeah. Fit ఉండాలి, Yeah, వాళ్ళకి yeah. ఫుల్ స్టామినా ఉండాలి. So how do you take care of your health? Whatever we do, we should enjoy. So we should not feel anything stress. Okay. See, ఇష్టం లేకపోతే మీరు హాఫ్ అన్ అవర్ 1 hour వర్క్ చేసినా యూ విల్ బీ స్ట్రెస్డ్. ఇష్టం ఉంటే ఎంత ప్రొలాంగ్ అయినా యూ కెన్ ఎంజాయ్. సో అలా, అండ్ బేసికల్లీ గుడ్ డైట్, ఎక్సర్సైజ్, అవాయిడింగ్ సమ్ అదర్ బ్యాడ్ హ్యాబిట్స్, దిస్ ఆల్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఫిట్నెస్. ఇంకోటి డాక్టర్ గారు, లైక్ ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి మనం చాలా కామన్ గా వింటుంటాం, లైక్ న్యూస్ లో అక్కడ ఇక్కడ చూస్తుంటాము, లైక్ దే డైడ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అది ఇది అని. సో బ్రెయిన్ ట్యూమర్ వస్తే కంపల్సరీ ఇట్ ఈస్, అంటే బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వాళ్ళందరూ చనిపోతారు అలా ఏమైనా ఉంటుందా? అలా ఏం లేదు. సో నాట్ ఆల్ బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ లైక్ యూజువల్లీ ట్యూమర్స్ అంటే ఇస్ అ క్యాన్సర్. వి హియర్ లేమెన్స్కి అది ఉంటాయి, స్టేజ్ 1లో ఉంది, 2లో ఉంది, 3 ఉంది, 4లో ఉంది. సో అలానే బ్రెయిన్ ట్యూమర్స్ కూడా దేర్ ఆర్ లైక్ grade 1 ట్యూమర్స్, grade 4 ట్యూమర్స్. grade 1, 2 ట్యూమర్స్ ఉంటాయి, ఇట్ ఇస్ అ క్యూరబుల్, సింపుల్ సర్జరీ ఆర్ అదర్వైజ్ పోస్ట్ ఆపరేటివ్ లైక్ రేడియోథెరపీ ఆర్ లైక్ దట్, ఇట్ విల్ క్యూరబుల్. ఆబ్వియస్లీ కొన్ని ట్యూమర్స్ ఉంటాయి లైక్ వి కాల్ హై గ్రేడ్ గ్లయోమాస్ అని, గ్లయోబ్లాస్టోమాస్ అని, grade 4. సో ఆబ్వియస్లీ grade 4 అనగానే అవి కొద్దిగా కాంప్లికేటెడే. యూజువల్గా లైఫ్ స్పాన్ ఒక 2 years 3 years అలా ఉంటాయి. సో నో నీడ్ టు వరీ. ఆల్ ఇంకా బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అని అంటే లైఫ్ ఎండ్ అయిపోయినట్టు ఏం లేదు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ గాట్ ఆపరేటెడ్, లివింగ్ దర్ నార్మల్ లైఫ్, వర్క్ వెళ్తున్నారు, మ్యారేజ్ కూడా అయిపోతుంది, మ్యారేజ్ లైఫ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో అలా ఏం లేదు. జస్ట్ అంటే ట్యూమర్ అన్నప్పుడు ఫస్ట్ వీల్ ఆస్క్ దెమ్ టు ఎవాల్యుయేట్ వాట్ ఈస్ ఇట్, అంటే డిలే చేసుకోకుండా. సో ఆబ్వియస్లీ క్యాన్సర్ ట్యూమర్ డిలే చేసిన కొద్దీ పెరుగుతుంటుంది. సో ఇనిషియల్ స్టేజ్లో ట్రీట్ చేస్తే ఇట్ ఈస్ అ క్యూరబుల్. సో బ్రెయిన్ ట్యూమర్ లో కూడా లైక్ మనకి క్యాన్సరస్, నాన్ క్యాన్సరస్ 2 రకాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ ట్యూమర్స్, మాలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్, grade 1 ట్యూమర్స్ ఇస్ క్యూరబుల్, సింపుల్ ఎక్సిషన్ ఇస్ సఫిషియంట్. ఇంకోటి డాక్టర్ గారు, ఈ స్పైన్ రిలేటెడ్ కండిషన్స్ కి ఈ ఎండోస్కోపీ ప్రొసీజర్స్ చేస్తున్నారు కదా, సంథింగ్ లైక్ లాప్రోస్కోపీ ఫర్ గైనిక్ ప్రొసీజర్స్ అవన్నీ. సో ఇవి ఎంతవరకు ఎఫెక్టివ్ అంటారు? ఎంత కామన్ మన హైదరాబాద్ లో? అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి ఈ స్పైన్ రిలేటెడ్ డిజార్డర్స్, స్పైన్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. లైక్ ప్రొలాంగ్ మనం మొబైల్ యూజ్ చేయడం, ఈ నెక్ బెండింగ్ వల్ల, ప్రొలాంగ్ ల్యాప్టాప్ సిస్టమ్స్ వల్ల ఈ స్పైన్ అంతా డీజనరేట్ అయిపోతుంది. లాట్ ఆఫ్ ప్రీవియస్లీ ఓల్డ్ పీపుల్ ఒక 50-60 years అబోవ్ వాళ్ళకి చూస్తున్నా, ఇప్పుడు ఈవెన్ 30 below 25 వాళ్ళకు కూడా లాట్ ఆఫ్ నెక్ పెయిన్స్ అండ్ లోవర్ బ్యాక్ ఏక్స్ అంటే లంబార్ రీజియన్ పెయిన్స్, ఈ మన సీటింగ్ పోస్చర్స్లో, వాళ్ళ రిపీటెడ్ యాక్టివిటీస్లో, ఇలా ఇష్యూస్ చాలా కామన్ అయిపోయినాయి. ఇప్పుడున్న కొద్దిగా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్లో ఈ ఎండోస్కోపీ అనేది ఒకటి వచ్చింది, న్యూ ట్రీట్మెంట్. అంటే ఏంటంటే మినిమల్లీ ఇన్వెసివ్. అంటే ఎండోస్కోపీ అనేది స్మాల్ స్కార్ ఉంటుంది అని, అంటే మళ్ళీ ఆల్ స్పైన్ రిలేటెడ్ డిజార్డర్స్కి ఎండోస్కోపీ అనేది నాట్ యూస్ఫుల్, బేస్డ్ ఆన్ కేస్ బేసిస్ సెలెక్షన్. జస్ట్ ఓన్లీ యూజ్ డిస్క్ ప్రాబ్లమ్ అంటారు, ప్యూర్ డిస్క్ ప్రాబ్లమే ఉంది అలా ఉంటే వీ కెన్ గో ఫర్ ఎండోస్కోపీ. బట్ లాట్ ఆఫ్ అదర్ ఉంటాయి, స్పైనల్ కెనాల్ స్టినోసిస్ అని చాలా ఇష్యూ, అవిట్లో ఎండోస్కోపీ ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ దేర్ ఇస్ అ స్టడీ కూడా ఎండోస్కోపీకి ఎక్కువ ఫెయిల్యూర్ రేట్స్ ఉంటున్నాయి అని. అంటే అట్లా ఎండోస్కోపిక్ ఫెయిల్యూర్ రేట్స్ అని ఏం లేదు. ద సర్జన్ షుడ్ సెలెక్ట్ which patient ki endoscopy is useful, which patient should be done open surgery. So aa vidhanga, so definitely it's a new advanced treatment. Everyone should learn this, like we have the neurosurgeons
అండ్ అదర్ స్పైన్ సర్జన్. వెదర్స్ దీనికి ఫెలోషిప్స్ వచ్చినాయి, నేర్చుకుంటున్నారు. వీఆర్ డూయింగ్ ఇట్ ఆల్సో. ఓకే. మన రెగ్యులర్ ఇప్పుడు మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయగానే నాట్ ఆల్ న్యూరో సర్జన్స్ డూ దిస్ ప్రాసెస్. అంటే లైక్ రెసిడెన్సీ పీరియడ్ లో ఎక్స్పోజర్ ఉంటే ఫైన్, అదర్వైజ్ ఇప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా కావాలంటే ఫెలోషిప్స్ లాగా చేస్తున్నారు. లైక్ ఇన్ఫర్టిలిటీకి ఫెలోషిప్స్, కొంతమంది లాప్రోస్కోపీ కూడా వెళ్తుంటారు, నేర్చుకొని వస్తారు. అట్లా స్పైన్ ఎండోస్కోపీ ఫెలోషిప్. అండ్ నాట్ ఓన్లీ ఎండోస్కోపీ ఇన్ ద స్పైన్, వీ యూజ్ endoscopy in the brain related, skull base ki brain endoscopy, ventricular tumors అని ఉంటది, small or hydrocephalus ki ETV, endoscopic third ventriculostomy అంటాం. Endoscopy is used everywhere, like brain and spine. So you are I am more satisfied in that. Satisfied. Results are good. That is selection of the case. So you have done a specific course on this endoscopic surgeries? Yeah, I learned that. So we started doing in our Gautam Neuro Center. We started doing this. చాలా మంది ఈ స్పైనల్ ఇంజరీస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ చేయించుకోవడానికే భయపడుతుంటారు. డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దే గో టు అదర్స్, లేకపోతే ఆయుర్వేదిక్, హోమియోపతి ఇలా తీసేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పాత కాలంలో లైక్ ప్రీవియస్ ఇయర్స్ సక్సెస్ రేట్ వాజ్ వెరీ లెస్ కదా స్పైనల్ సర్జరీస్. సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఈ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ తోని మేబీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. చాలా మంది వచ్చి క్వశ్చన్స్ కూడా అడుగుతారు, అండ్ ఈ స్పైన్ మీద ఆపరేట్ చేస్తే కాళ్ళు చేతులు పడిపోతాయి అంట కదా అని. అంటే నేనేమంటాను అంటే అసలు అలా కాళ్ళు చేతులు ఏమైనా పడిపోతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సర్జరీనే కనిపెట్టారు కదా, చేసేదే బాగా అవ్వడానికి. సో అదంతా మిత్. ఆల్సో యూ షుడ్ బి అంటే కరెక్ట్ సర్జన్ చేతిలో పడాలి. Obviously any surgery has of that complications. Complications should be accepted, but maximum 90% will be there is a good result. Plus వాళ్ళు ఈ స్టేజ్ లో ప్రెజెంట్ అయ్యారు. సో అదే అంటున్నా, స్పైన్ సర్జరీ చేసినంత మాత్రం మీ కాళ్ళు చేతులు పడిపోవాలని 90% ఆఫ్ ద సక్సెస్ రేట్స్, 10% బేస్డ్ ఆన్ ద కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఈ హెడ్ ఇంజురీస్ అనేవి అంటే అవి ఎంత కామన్ మన ఇండియాలో, అవి ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఈ హెడ్ ఇంజురీస్ అంటే మనం ఆర్టీఏ చూసాం, ట్రాఫిక్ యాక్సిడెంట్స్. సో అందులో ఆల్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్ అయితే, లైక్ చెస్ట్ ఇంజురీస్, అబ్డామినల్, బోన్ ఫ్రాక్చర్స్ అవన్నీ అవుతాయి. బట్ ఇవన్నీ ఎంత ఉన్నా లైక్ హెడ్ ఇంజురీ అయింది అంటే పేషెంట్ ఈజ్ లైక్ సీరియస్ క్రిటికల్ కండిషన్ అని చెప్పాలి. సో ఎందుకంటే లైక్ బ్రెయిన్ చాలా సెన్సిటివ్. సో ఇట్స్ బ్రెయిన్ అనేది అవర్ స్కల్ లో ఉండే బ్రెయిన్ అనేది క్లోజ్డ్ క్యావిటీ, దేర్ వోంట్ బి మచ్ స్పేస్. సో బ్రెయిన్ లో ఏదైనా పార్ట్ సపోజ్ బ్లీడింగ్ ఏ అయినా ఇట్స్ గోయింగ్ టు ఆక్యుపై ద బ్రెయిన్ పార్ట్ అండ్ స్టార్టెడ్ కంప్రెసింగ్ ద బ్రెయిన్. లోపల ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అలా ప్రెషర్ పెరుగుతున్న కూడా బ్రెయిన్ ఆ న్యూరాన్స్ అనేవి చనిపోతూ ఉంటాయి. హోల్ బాడీ, హ్యూమన్ బాడీ ఇస్ కంట్రోల్డ్ బై ద బ్రెయిన్ పార్ట్స్ ఉంటాయి. వన్ ఏరియా లైక్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఒకవేళ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, బాడీ విల్ బి గెట్ ఎఫెక్టెడ్. లైక్ ఇఫ్ యు సీ రైట్ సైడ్ ఎఫెక్ట్ అయితే లెఫ్ట్ సైడ్ వీక్నెస్ రావడం కానీ, స్పీచ్ పోవడం, మెయిన్లీ కాన్షియస్ లెవెల్స్ తగ్గిపోవడం. లైక్ గ్లాస్గో కోమా స్కేల్ అని అంటాము, దాన్ని బట్టి విల్ అసెస్ దట్. సో మోస్ట్ కామన్ గా చూస్తుంటాం అవే ఎక్కువ. లైక్ యాక్సిడెంట్స్ లో హెడ్ ఇంజురీస్ వస్తాయి, విల్ డిసైడ్ పేషెంట్ ఈస్ స్మాల్ బ్లీడ్స్ ఇన్ ద బ్రెయిన్, conscious is there, we can wait without surgery, just medication, like medication is enough. Conscious levels are very low, bleed is more, we'll gonna operate ante remove that bleed, hematoma or whatever bleed, and this will try to decrease the pressure on the brain, decrease the pressure on the in the skull. Aa tarvata we'll give some rest, the brain will adapt, ala we'll try to save them. And these all are the emergency procedure. Meeku starting lo cheppinatte, we can't delay them, immediately we should intervene. అదే మీరు అన్నట్టు బ్రెయిన్ మొత్తం అదర్ పార్ట్స్ కి సిగ్నల్స్ ఇచ్చి కంట్రోల్ చేస్తారు కాబట్టి ఇట్ హ్యాస్ టు బి హ్యాండిల్డ్ ఇన్ ఎమర్జెన్సీలో ట్రీట్ చేయాల్సింది ఎమర్జెన్సీ ట్రీట్ చేయాలి. అండ్ దేర్ ఆర్ సమ్ ఎలెక్టివ్ సర్జరీస్ ఆల్సో ఇన్ ద బ్రెయిన్, ట్యూమర్స్ కానీ అలాంటి ఎలెక్టివ్ గా చేసుకోవచ్చు. ఆర్ సమ్ టైమ్స్ దే కెన్ బి సెమీ ఎమర్జెన్సీ, ఒక 1 or 2 days పెట్టి చేసుకోవచ్చు. ఇంకోటి చాలా మంది లైక్ అంటే మనం సినిమాలో చూసినట్టు బ్రెయిన్ ఇంజరీస్ ఇట్లా యాక్సిడెంట్స్ అవుతా కోమాలోకి వెళ్ళిపోయినట్టు చూపిస్తారు కదా. కోమా అంటే లైక్ అంటే పేషెంట్ వోంట్ బి రెస్పాన్స్, ఆల్ ద వైటల్స్ లైక్ హార్ట్ రేట్, బీపీ అని కొట్టుకుంటాం కానీ పేషెంట్ వోంట్ బి రెస్పాన్సివ్. సో అలా ఉంటాయి చూస్తుంటాం. అదే కొంతమంది బ్రెయిన్ డెత్ అని అంటాము కొన్ని కండిషన్స్ లో, కొందరు కోమా అని అంటాం. ఈ కోమా అనేది లైక్ లేమెన్ కి అర్థం అవ్వడానికి వర్డ్ యూస్ కానీ మనం మెడికల్ లో అంత ఎక్కువ యూస్ చేయం. వి డోంట్ యూస్ దట్ వర్డ్ మచ్. అంటే పేషెంట్ అన్రెస్పాన్సివ్ గా అలా ఉంది అంటే కోమా అని అంటారు, బట్ వీ డోంట్ యూస్ మచ్. సో
అలా కొన్ని, అండ్ దీస్ పేషెంట్ విల్ బి ఇన్ ది ప్రొలాంగ్ పీరియడ్ ఆన్ వెంటిలేటర్స్, ఐసీయూస్ అలా ఉంటారు. ఓకే. సో, అది ఇంకా అంటే అట్లా ఉన్న వాళ్ళు ఆఫ్టర్ 1 or 2 months ఆర్ 6 months ఆ తర్వాత వాళ్ళ కాన్షియస్ రీగెయిన్ చేసే అవకాశాలు ఉంటాయి, ఛాన్సెస్ బట్ ఉన్నాయా? ఛాన్సెస్ ఆర్ లెస్. అట్లా జీరో అని Zero లేదు, కాదు. వస్తారు, వచ్చే ఛాన్స్ ఉన్నాయి 2 months 3 months. అట్లా రీగెయిన్ చేశాక మళ్ళీ రెగ్యులర్ గా అంటే డ్యామేజ్ కొంచెం అయితే. డ్యామేజ్ అయిన బ్రెయిన్ సెల్స్ ని రీగెయిన్ చేయలేము. అదర్ థింగ్స్ అంటే లెస్ కొద్దిగా అవేర్ అయ్యి కళ్ళు తెరవడం లాంటివి చేసుకుంటారు. ప్రీవియస్ నార్మల్ పర్సన్ లాగా అసలు అవ్వలేరు, లేరు, వెరీ అసలు అవ్వలేరు, 0.0001% అని చెప్పొచ్చు. సో మనకి మూవీస్ లో కోమాలో నుంచి బయటకు వచ్చినట్టు చూపించి బిఫోర్ కోమా స్టోరీ మర్చిపోవడము ఏదో అట్లాంటివన్నీ చూపిస్తారు కదా. సో అంత కంప్లీట్లీ అవన్నీ నార్మల్ ప్రాక్టీస్ లో అయితే ఎప్పుడు చూడము కాదు. మా ఎంతసేపు ప్రాక్టీస్ లో పేషెంట్ ఏం డిసీజెస్ ఉంది, వి గోనా ట్రీట్ దెమ్ అంతే. ఓకే. మేబీ వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో ఏమైనా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, అట్లా కొన్ని మర్చిపోవడం, కొన్ని గుర్తు చేసుకోవడం, కొద్దిగా మెమొరీ ఇంపైర్మెంట్ అనేది ఉంటది, సమ్ అమ్నేషియా ఆఫ్టర్ ట్రామా. ఇంకోటి డాక్టర్ గారు లైక్ ఈ హెల్మెట్స్ పెట్టుకోవడం అంత ఒక రూల్ కదా ఇప్పుడు, రియల్లీ ప్రొటెక్ట్ అవర్ బ్రెయిన్. డెఫినెట్లీ, లైక్ చాలా కేసెస్ చూస్తూ ఉంటాం మేము. పేషెంట్ విల్ బి ఎవ్రీథింగ్ ఫైన్, అంటే బాడీ మీద ఒక్క స్క్రాచ్ కూడా ఉండదు, ఓన్లీ ఇంజురీ హ్యాస్ ఇస్ హెడ్ ఇంజురీ ఇన్సైడ్ ద బ్రెయిన్. అంటే వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది లైక్ ఒక సింపుల్ ఒక హెల్మెట్ పెట్టుకుంటే హీ వుడ్ హ్యావ్ సేవ్. సో డెఫినెట్లీ హెల్మెట్ అనేది యూస్ఫుల్. అండ్ ఆల్సో చాలా వాళ్ళు కూడా సేవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నార్మల్ బాడీ మీద స్క్రాచెస్ అదే ఉన్నాయి, హెడ్ ఎందుకు కాలేదంటే హెల్మెట్ ఉండడం వల్ల దే ఆర్ సేఫ్. సో డెఫినెట్లీ అది రూల్ గా తెచ్చినా ఇట్స్ ఎ గుడ్ థింగ్. వేళ ఇంపాక్ట్ ఆఫ్ ఇంజురీ చాలా ఎక్కువ ఉంటే ఇంకేం చేయాలి, హెల్మెట్ కూడా పగిలిపోయి తగ్గొచ్చు, కానీ ఇట్స్ గుడ్ నార్మల్ గా ఇట్స్ గుడ్ ఆప్షన్. ఇంకోటి ఇప్పుడు మనం అన్ని చోట్ల ఏఐ చూస్తున్నాం కదా. సో ఈ ఏఐ అనేది మన న్యూరో సర్జరీలో ఎలా యూజ్ చేస్తున్నారు మీరు? ఇంకా అప్లికేషన్ వరకు రాలేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. డెఫినెట్లీ అంటే వీ షుడ్ అడాప్ట్ టు దెమ్. ఏదైనా అడ్వాన్స్మెంట్ లైక్ అడ్వాన్సింగ్ వాట్ కమింగ్ అనేది రైట్ నో ఫర్ డయాగ్నోసిస్ కొద్దిగా యూస్ చేస్తుంది రేడియోలాజికల్లీ. అట్లా మనం స్కాన్స్ ఏమన్నా ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్స్ అట్లాంటివి పెట్టిందంటే ఇట్ కుడ్ ఐ కెన్ రీడ్ అండ్ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్. బేసికలీ వీఆర్ ద లైక్ సర్జికల్ బ్రాంచ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఇంకా సర్జరీ చేసేది ఇంకా రాలేదు, ఇప్పుడప్పుడే రాదు కూడా అది. ఓకే. సో ఇప్పుడైతే మీ న్యూరో సర్జరీ దాంట్లో ఏఐ వాడకం తక్కువే. రీసెర్చెస్ ఆర్ గోయింగ్ ఆన్. వీ గోనా సీ బిఫోర్ టేకింగ్ ఇన్ టు సర్జరీ ఇన్సైడ్ బ్రెయిన్ ఎలా కనిపిస్తారు, ఒక 3D వ్యూ. సపోజ్ ఒక బ్రెయిన్ ట్యూమర్ ఉంది అంటే ఏ లొకేషన్ లో ఉంది, వైటల్ క్రిటికల్ స్ట్రక్చర్స్ బ్లడ్ వెజల్స్ కి ఎంత నియర్ బై ఉంది, ఇలాంటి మనకు బిఫోర్ పిక్చర్ ఒక 3D ఇమేజ్, అలాంటి దాని మీద ఒకటి స్టడీ రీసెర్చ్ జరుగుతుంది. సో అటుంటే డెఫినెట్లీ అలాంటి యూస్ఫుల్ సర్జన్ కి కూడా. బిఫోర్ గోయింగ్ ఫర్ సర్జరీ ఈ లొకేషన్ లో బ్రెయిన్ ట్యూమర్ ఉంది, వీ షుడ్ అప్రోచ్ ఇలా తీసుకోవాలి అనేది డెఫినెట్లీ యూస్ఫుల్. అంటే ఇలాంటి వాటికి వీ కెన్ క్యూరసీ అవుట్కమ్, పేషెంట్ అవుట్కమ్ అనేది ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. ఇంకోటి డాక్టర్ గారు లైక్ ఈ స్పైనల్ ఇంజురీస్ ఉంటాయి కదా, స్పైనల్ ఇంజురీస్ లైక్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఇంకేదైనా, అవి లాంగ్ టర్మ్ క్రానిక్ ప్రాబ్లమ్స్ కదా. సో వాటి వల్ల ఒక్కొక్కసారి కొంతమందికి పారాలిసిస్ రావడం, వన్ సైడ్ పారాలిసిస్ ఆర్ వీక్నెస్, టింగ్లింగ్ ఆర్ సివియర్ పెయిన్. సో ఇలా మల్టిపుల్ ఇష్యూస్ స్పైనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఉన్న వాళ్ళకి, అంటే కొంతమంది విదౌట్ అలోపతి కాకుండా దే గోయింగ్ ఫర్ హోమియోపతి, ఆయుర్వేదిక్ అండ్ ఆల్సో ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అంటే మసాజ్ థెరపీస్ అట్లాంటి వాటికి. సో మీరేం సజెస్ట్ చేస్తారు? అంటే రీహాబిలిటేషన్ అంటే స్పెషల్ లైక్ పోస్ట్ స్ట్రోక్ పారాలిసిస్ పేషెంట్ కానీ స్పైనల్ కార్డ్ ఇంజరీ పేషెంట్స్ వాళ్ళకి రీహాబిలిటేషన్ అనేది గుడ్ థింగ్, యూస్ఫుల్. రీహాబిలిటేషన్ అంటే లైక్ విల్ మేక్ ద పేషెంట్ టు స్టాండ్, వాక్, మెయిన్లీ ఫిజియోథెరపీస్ లాంటి దీస్ ఆర్ ద గుడ్ థింగ్స్. ఓకే. Other when coming to other departments like we are like allopathy, so there's some home ayurvedic atlanti. So ante vaati meeda comment manam em cheyalemu. Maybe their study lo undante let them practice. Ippudunna advanced technology everything should be evidence based. Just oka study తీసుకొని చేయడం, it should be evidence. So evidence ఉంది అంటే ultimately మన పేషెంట్ కావాల్సింది క్యూర్. అది అలోపతి అయితేంది, ఆయుర్వేది అయితేంది, హోమియో అంటే లెట్ దెమ్ పేషెంట్ ఎవరన్నా వాళ్ళకి క్యూర్ అవుతుంది, సాటిస్ఫై అయితే దే కెన్ చూస్ ఎనీథింగ్. సో బట్ అది చూసుకొని వెళ్ళాలి. లైక్ అంటే ఎందుకు అని అంటే ఆ ట్రీట్ చేసే వాళ్ళు ఎంత క్వాలిఫై ఉన్నారో అది చూసుకోవాలి. ఎందుకంటే కాంప్లికేట్ అయ్యి వస్తాయి. ఇప్పుడు కొన్ని చూస్తున్నాం, దే ఆర్ లైక్ ట్విస్టింగ్, బ్రేక్ చేస్తున్నాయి అని కొన్ని వీడియోస్ చూస్తున్నాం. అలాంటి కొన్ని షుడ్ నాట్. సీన్ ద వీడియో ఆఫ్ స్కోలియోసిస్, చిన్న బాబు స్కోలియోసిస్
and one person is twisting, making him straight like that. I don't know, it is a creative video no అంటే అది అట్లాంటి ఇంపాసిబుల్. అలాంటి రాంగ్ ట్రీట్మెంట్ సైడ్ వెళ్ళొద్దు అనే చెప్తారు. ఇఫ్ యూఆర్ ట్రస్ట్ అన్ అలోపతి, కంఫర్ట్ ట్రస్ట్, బట్ కంఫర్ట్ అలోపతి ఆర్ హోమియో, ఆయుర్వేదిక్, ఫిజియోథెరపీ, కైరోప్రాక్టిక్ ఏదైనా చేసుకో, ఎవరే దేన్ని డినే చేయలేరు. అంటే దట్స్ నైస్ ఆఫ్ యూ. లైక్ మామూలుగా మనం ఒక బ్రాంచ్ ప్రాక్టీస్ చేస్తుంటే అక్కడ వెళ్ళొద్దు, అక్కడ వెళ్ళొద్దు. అలోపతి డాక్టర్స్ వేరే వాటి కొద్దిగా తక్కువే క్రిటిసైజ్ చేస్తారు, బట్ లాట్ ఆఫ్ అదర్ బ్రాంచెస్ వాళ్ళు అలోపతిని బాగానే క్రిటిసైజ్ చేస్తారు. సీన్ సో మెనీ వీడియోస్, వన్ పర్సన్ సేస్ లైక్ క్యాన్సర్ అలోపతిలో అయిపోయి అంత తిరిగి తిరిగి మళ్ళీ నా దగ్గరికి వస్తారు అని అనడం. కొన్ని చూసాము, కొంతమంది క్రికెటర్స్ వాళ్ళు కొన్ని ఫుడ్ ద్వారా క్యాన్సర్ క్యూర్ అయింది అని, ఇలాంటి ఆ పార్ట్ వరకే కట్ చేసి ఆ రీల్ గా వదులుతారు. బిఫోర్ దట్ వాట్ హీ స్పోక్, ఆ తర్వాత అనేది. అవును, నేచురోపతితోని మనము కొంతవరకు క్యూర్ చేయొచ్చు అలా అనుకుంటే. సద్గురు హ్యాడ్ అ బ్రెయిన్ బ్లీడ్ ఆర్ సంథింగ్. He has a, I think he has a chronic HDH. Chronic HDH bleed, exactly. Yeah. It was operated by again came to the neurosurgeon. He could have healed by his own techniques. Yeah, that's what he is like, full of naturopathy adanta. Those are all good to some extent or parallelly with some surgical treatments adanta. అంటే బేసికలీ ఇప్పుడు కూడా కొద్దిగా అంత లైఫ్ స్టైల్ మీద చాలా అవేర్నెస్ వచ్చింది. లైక్ బిఫోర్ ద ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవడం, డైట్ వల్ల లాట్ ఆఫ్, ఇంతకుముందు విల్ టేక్ ఏ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్, కంపల్సరీ మెడికేషన్ వస్తుంది. బిఫోర్ దట్ నౌ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లో క్యూర్ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ ద క్యూరబుల్. అంటే ఇక్కడ వితౌట్ మెడిసిన్ క్యూరబుల్ అవుతున్నాయి కదా. డిపెండ్స్, లైక్ కొన్ని కేసెస్ దే హ్యావ్ టు గో ఫర్ సర్జరీస్, ఆర్థోపెడిక్ కేసెస్, న్యూరలాజికల్ కేసెస్ దే హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. దాంతో పాటు దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దియర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. ఎగ్జాక్ట్. సో మిక్స్ ఇది ఒకటే ఫాలో అయ్యి మొత్తం క్యూర్ అయిపోతుంది అని అయితే పెట్టుకోవచ్చు. ఇంకోటి లైక్ డాక్టర్ గారు, లైక్ కొంతమందికి బ్రెయిన్ లో రక్తం గడ్డగట్టింది ఇట్లాంటి డైలాగ్స్ వింటూ ఉంటాం కదా ఫ్యామిలీస్ లో, ఇట్లా మా వాళ్ళకి ఇట్లా అయింది అని. సో అలాంటివి మెడికల్ కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ ఇస్తారా, లేకపోతే కంపల్సరీ సర్జరీ కావాలా వాళ్ళకి? అదే అండి, కంపల్సరీ ఏం లేదు. ఇప్పుడు స్మాల్ బ్లీడ్స్, రక్తం గడ్డగడి అంటే లాంగ్వేజ్ లో బ్లీడ్, హిమటోమా అని అంటారు. అదే స్మాల్ బ్లీడ్స్ వీ కెన్ మేనేజ్ కన్జర్వేటివ్ వితౌట్ సర్జరీ. అదేంటి లార్జ్ బ్లీడ్స్, కాన్షియస్ లెవెల్స్ ఆర్ లో, దెన్ విల్ గో ఫర్ అ సర్జరీ. ఇంకా వేరే ఆప్షన్ లేదు, టేక్ కాల్ అండ్ డూ సర్జరీ. సో ఇట్లా బ్రెయిన్ లో రక్తం గడ్డగట్టింది అని అంటే అసలు ఎలా తెలుస్తుంది? అంటే మనకి బ్లడ్ టెస్ట్ చేయాలా లేకపోతే? లేదు, లైక్ ఫస్ట్ క్లినికల్ గా చూస్తాం పేషెంట్ కాన్షియస్ లెవెల్స్ లో, ఇర్రిలవెంట్ టాక్స్ లాంటి, లింబ్ ఒక సైడ్ వీక్నెస్ ఉంది, విల్ టేక్ బేసిక్ ఒక సిటీ స్కాన్, సిటీ ఆఫ్ ద బ్రెయిన్. ఆ బ్రెయిన్ లో మనకు బ్లీడ్ సైజ్ అంతా రైట్ సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉందా, ఎంత కంప్రెస్ చేస్తుంది అంతా ఒక పిక్చర్ అర్థమైపోతుంది. లైక్ న్యూరో సర్జన్స్ కెన్ అండర్స్టాండ్ బేస్డ్ ఆన్ ద సిటీ, seeing the patient, CT scan will take a call whether the patient need a surgical management or conservative management. So CT scan ద్వారా will decide. కాకపోతే లైక్ అసలు అంటే వాళ్ళకి అంటే ఇట్లా బ్రెయిన్ లో బ్లీడ్ ఉంది అని మనం ఇంట్లో ఉండి ఎలా డయాగ్నోస్ చేయాలంటే వాట్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్? Patient will have severe headaches. Headache. Patient may present with seizures, ఫిట్స్ అంటాం, సీజర్స్ లాగా, స్పీచ్ కొద్దిగా తేడా రావడం, స్లరింగ్ ఆఫ్ స్పీచ్, అంటే ఒక సైడ్ వీక్నెస్, అట్లాంటప్పుడు సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్రెయిన్. అంటే నాట్ ఓన్లీ బ్లీడ్, యూ మైట్ హ్యావ్ ట్యూమర్ ఆల్సో, సీజర్స్ రావచ్చు, ఆర్ ఫిట్స్ ఇంతకు ముందు లేకుండా సడన్ గా రావడం లాంటి. వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ బ్రెయిన్ లో వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఫిట్స్ ఉన్న వాళ్ళకు లైక్ బ్రెయిన్ కెన్ బి, స్కాన్ కెన్ బి నార్మల్ ఆల్సో, వాళ్ళ దాంట్లో నార్మల్ కూడా ఉండొచ్చు, బికాస్ ఇట్స్ ఫిట్స్ నథింగ్ బట్ అబ్నార్మల్ ఎలక్ట్రిక్ యాక్టివిటీ ఆఫ్ ద బ్రెయిన్. నార్మల్ గుండి కూడా ఫిట్స్ రావచ్చు, ఆర్ సంథింగ్ ఏదైనా లెషన్ ఏదైనా ఉంది కూడా ఫిట్స్ రావచ్చు. సో ఇలాంటి సివియర్ హెడేక్, ఇలాంటి సైన్స్, వామిటింగ్స్, హెడేక్ తో పాటు అసోసియేటెడ్ వామిటింగ్స్, ఈ విజన్ డిస్టర్బెన్సెస్, డిప్లోపీ అంటారు, ఇట్లా టూ కనబడడం. సో ఇప్పుడు బాటిల్ ఉంది, బాటిల్ ఇంకో ఇమేజ్ కనబడడం లాంటి, కొద్దిగా బ్లరింగ్ అవ్వడం. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద వార్నింగ్ సైన్స్. ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇట్ కెన్ బి నార్మల్ ఆర్ అబ్నార్మల్, దట్ సెకండరీ, బట్ యూ హ్యావ్ టు బి ఎవాల్యుయేట్. వి ఆర్ ఇన్ దిస్ అడ్వాన్స్ టెక్నాలజీ, ఇన్ దిస్ ఎరా, అన్ని 10 minutes లో వచ్చేస్తుంది. అండ్ ఈవెన్ వన్ పేషెంట్ షుడ్ నాట్ మిస్ ద డయాగ్నోసిస్. ఇఫ్ యూ టేక్ లైక్ 100 patients కి ఇమేజింగ్ ఏమేం చేసినా 99 నార్మల్ రావచ్చు, బట్ ఆ 1 patient షుడ్ నాట్ బి మిస్డ్.
అండ్ మోర్ ఓవర్ విత్ ఇన్ 6 hours మనము వెళ్తే సమ్ విండో పీరియడ్ అండి, Okay. సివిఏ అంటారు Mm-hmm. పెరాలసిస్ లో. Mm-hmm. ఇన్ఫాక్ట్ లో విండో పీరియడ్ Mm-hmm. 4 hours లో 4 hours. 4.5 కొద్దిగా థ్రాంబోలైసిస్ అని. సో అది దానికి ఒక క్రైటీరియా ఉంటుంది, కరెక్ట్గా అసెస్ చేయాలి. అంటే మీకు ఇంట్లో ఉన్నప్పుడు వీక్నెస్ డెవలప్ అయింది, హాస్పిటల్ వెళ్ళే లోపు అంటే ఇంజెక్షన్ స్టార్ట్ ఇచ్చేలోపు 4 hours లోపు ఉండాలి. సో రిజల్ట్స్ ఆర్ గుడ్ వస్తాయి. అంటే పేషెంట్కి ఏమైనా వీక్నెస్ ఉందనుకో పెరాలసిస్ లాగా, పవర్ గ్రేడ్ 0, 1 ఉన్న పవర్ ఇంప్రూవ్ అవుతుంది ఇమీడియట్ గా. ఓకే, మళ్ళీ దే కెన్ బికమ్ నార్మల్. బట్ అది మెయిన్లీ ఆ విండో పీరియడ్ 4 hours అనేది మిస్ అవుతూ ఉంటారు చాలా మంది. ఒకవేళ అది మిస్ అయితే ఇంకా నెక్స్ట్ 24 hours లో ఇంకోటి థ్రాంబెక్టమీస్ అని అవి ఉన్నాయి. బట్ 4 hours సర్జికల్లీ అది మళ్ళీ అది సర్జరీ సపరేట్ ఆ పేషెంట్ కాన్షియస్ లెవెల్స్ మీద. సో 4 hours బికాస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ యాక్సెసిబిలిటీ వల్ల కూడా మిస్ అవుతున్నారు. ఇంట్లో మీకు ఈరోజు సపోజ్ మార్నింగ్ 10 o'clock సిమ్టమ్స్ వచ్చినాయి ఇంట్లో, 10 నుండి ఇంట్లో వెహికల్ తీసుకొని అంబులెన్స్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో డయాగ్నోస్ అయ్యి 4 hours లోపు అవ్వాలి. దట్స్ వై న్యూరో ఈజ్ అన్ ఎమర్జెన్సీ. విల్ మేక్ దెమ్ రష్ ఫాస్ట్. ఇలాంటి మోస్ట్ ఆఫ్ ఇలాంటి లైక్ లైఫ్ సేవింగ్ అనేది ఎమర్జెన్సీ. విల్ మేక్ దెమ్ రష్ డూ ఇట్ ఫాస్ట్ అని. అందుకే కొద్దిగా న్యూరో సర్జరీ అనేది న్యూరో సర్జన్స్ కొద్దిగా ఎందుకంత హై ఉంటారు అంటే ఆఫ్టర్ ఆల్ లైక్ ఆల్ దిస్ ఫర్ ద పేషెంట్ బెనిఫిట్ ఓన్లీ. We should not miss that. Inject that injection to 4 hours లో అయిపోవాలి. మా ఇంటి ముందు మా నైబర్స్ ఇంటి ముందు లైక్ ఈజ్ 65-year-old మ్యాన్ అనుకుంటా. తను హీ వాజ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ తింటుంటే లైక్ హీ వాజ్ ఈ గ్రిప్ అనేది కొంచెం వీక్ అయినట్టు అనిపించింది. 65 బట్ క్రానిక్ స్మోకర్. సో వీక్ అయినట్టు అనిపిస్తే వాళ్ళ ఇంట్లో వైఫ్ వాళ్ళ సన్ ఉంటే చెప్తే లైక్ విత్ ఇన్ 1 hour మా పక్కనే జస్ట్ 5-minute drive లో దర్ స్టార్ హాస్పిటల్. సో అక్కడికి వెళ్తే స్ట్రోక్ అని చెప్పి హీ టుక్ దట్ ఇంజెక్షన్ అండ్ నౌ ఈజ్ నార్మల్. సో ఇదే అంటే సిటీలో కొద్దిగా ఫైన్, బట్ కొద్దిగా Tier 2, Tier 3 సిటీస్ లో ఇది ఇంకా కొద్దిగా పేషెంట్ అవేర్నెస్ యాక్సెసిబిలిటీ లేక మిస్ అవుతున్నారు. అదే సో విత్ ఇన్ 24 hours మనం రికవర్ చేసే ఇంకా ఉంటుంది, దానికి సపరేట్ ఉంది విత్ ఇన్ 24 అట్లీస్ట్. సో ఇలా ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ ఇలా వీక్నెస్, హెడేక్ ఇట్లా ఉన్న పేషెంట్స్ అట్లీస్ట్ 1 day లోపల 24 hours లోపల దే షుడ్ రీచ్ ద హాస్పిటల్. ఇఫ్ వీలైతే 4 hours మిస్ అయిందంటే కనీసం 24 hours కంపల్సరీ హాస్పిటల్ కి వెళ్ళి ఇవాల్యుయేట్ చేసుకుంటే దే కెన్ సేవ్ లాంగ్ టర్మ్ లైఫ్ ఆర్ ఈవెన్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్. ఇంకోటి డాక్టర్ గారు లైక్ మన బ్రెయిన్ కి ఇంజరీ అయితే బ్రెయిన్ సెల్స్ కి ఈ రీజనరేషన్ కెపాసిటీ అనేది తక్కువగా ఉంటుందా, అసలు ఉండదా? జనరల్ గా మామూలుగా మనం వింటుంటాం కదా, లివర్ అంటే సగం పోయినా కూడా మళ్ళీ సెల్స్ రీజనరేట్ అయ్యి మళ్ళీ లివర్ బ్యాక్ వచ్చేస్తుంది. సో అలా ఈ బ్రెయిన్ సెల్స్ రీజనరేషన్ కెపాసిటీ ఉంటుందా ఒకటి. అండ్ ఇంకోటి అంటే ఇప్పుడు మనం కొన్ని పాడ్కాస్ట్ లో అక్కడక్కడ విన్నాను ఈ న్యూరోప్లాస్టిసిటీ అని. ఈ న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటండి? అన్ఫార్చునేట్లీ బ్రెయిన్ కి ఆ రీజనరేటివ్ కెపాసిటీ అనేది లేదనే అనొచ్చు ఆల్మోస్ట్ ఆల్. ఓకే, సో అందుకే కొంతమంది పేషెంట్స్కి వాళ్ళకి అట్లా కొద్దిగా డెఫిసిట్స్ అనేది పర్మనెంట్గా ఉంటాయి. బట్ ఈ న్యూరోప్లాస్టిసిటీ అనే కాన్సెప్ట్ ఏంటంటే లైక్ 1 part ఆఫ్ ద బ్రెయిన్ ఒక డ్యామేజ్ అయింది అనుకోండి, దాని సరౌండింగ్ బ్రెయిన్ ఉంటుంది కదా, ఇట్ విల్ ట్రై టు అడాప్ట్ దట్ వర్క్. సో స్లోగా ఈ ఫంక్షన్ ఒక డ్యామేజ్ అయిన బ్రెయిన్ ఫంక్షన్ని సరౌండింగ్ బ్రెయిన్ తీసుకొని అడాప్ట్ చేసుకొని, అందుకే మళ్ళీ కొంతమందిలో చూస్తుంటాం లైక్ ఒక 6 months మాటలు సరిగ్గా రాకపోయి కొద్దిగా వీక్నెస్ ఉండి పెరాల్సి ఉన్న వాళ్ళు సడన్గా దే స్టార్ట్ టాకింగ్, వాకింగ్, కొద్దిగా నార్మల్ యాక్టివిటీస్లోకి వెళ్తారు. సో అదే న్యూరోప్లాస్టిసిటీ, బ్రెయిన్ విల్ స్టార్ట్ అడాప్ట్. గుడ్ యాక్చువల్లీ గుడ్ థింగ్ అనేది ఈ మధ్య లైక్ ద కాన్సెప్ట్ మీద దే ఆర్ వర్కింగ్. అంటే కొత్త సెల్స్ ఫార్మ్ అవుతాయి, కొత్త సెల్స్ కదా బ్రెయిన్ అడాప్ట్ చేసుకుంటుంది ఆ వర్క్ సరౌండింగ్ ఉన్న బ్రెయిన్. సో అందుకే మనము బ్రెయిన్ కి లైక్ షుడ్ నాట్ బి ఐడియల్. సో ఎలా మనకు ఇప్పుడు మజిల్స్ కి సమ్ ఫిట్నెస్ యాక్టివిటీస్, జిమ్ అనేది ఎలా స్ట్రెంత్, బ్రెయిన్ కి స్ట్రెంత్ అనేది కంటిన్యూస్లీ థింకింగ్, అనలిటికల్ థింగ్, పజిల్స్ చేయడం లాంటి ఇవన్నీ బ్రెయిన్ ఎప్పుడప్పుడు షార్ప్ గా ఉంచుతుంటాయి. దట్స్ వై అందుకే ఐడియల్ మైండ్ ఈజ్ ఏ డెవిల్ వర్క్ షాప్. ఐడియల్ గా ఉండకూడదు, బ్రెయిన్ కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి.
సో ఇలా ఐడల్ గా అంటే ఎక్కువ మన బ్రెయిన్ కి పని పెట్టకపోతే అది పని చేయకుండా అయ్యే అవకాశం కూడా ఉంటుందా? అంటే అంటే కొన్ని థింకింగ్ కెపాసిటీ అనేది తగ్గుతూ ఉంటుంది, తగ్గుతుందా? తగ్గుతూ ఉంటది అంతే కదా. ఓకే, ఓకే. సో ఇఫ్ ఎనీ స్టీల్ ఐరన్ ని యూజ్ చేయకపోతే ఇట్ విల్ ఫార్మ్ రస్ట్ ఫామ్ అయిపోతుంది కదా. కరెక్ట్. సో అలా బ్రెయిన్ కూడా దానికి ఇంకా పని పెట్టకపోతే ఇట్ విల్ బి స్టాప్. ఈ బ్రెయిన్స్ ఏంటంటే న్యూరో కనెక్షన్స్ అంటారు. ఒక Okay. న్యూరాన్ నుండి ఇంకో న్యూరాన్ ఇన్ఫర్మేషన్ వెళ్ళడము, కాన్స్టెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. అలా లైక్ కంటిన్యూస్ యాక్టివిటీస్. ఎంత యాక్టివ్ గా ఉంటే అంత మన బ్రెయిన్ హెల్దీగా ఉంటుంది. యాక్టివ్ అంటే లైక్ పీస్ఫుల్ యాక్టివ్నెస్, మళ్ళీ స్ట్రెస్ అయ్యి అట్లా ఏం కాదు. ఓకే, ఓకే. సో ఇప్పుడు కొంతమందికి జనరల్ గా మీరు ఇప్పుడు స్ట్రెస్ అన్నారు కాబట్టి స్ట్రెస్ ఎక్కువైతే హార్ట్ అటాక్ వస్తుంది, హార్ట్ మీద లోడ్ పడుతుంది, అది ఇది అంటారు కదా. సో అలా మన ఎక్కువ స్ట్రెస్ పడితే బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? అంటే బ్రెయిన్ యాజ్ ఆఫ్ బ్రెయిన్ అంటే డైరెక్ట్ గా కాకపోయినా దిస్ ఆల్ స్ట్రెస్ రిలేటెడ్ అండ్ సో మెనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ బయోకెమికల్ రియాక్షన్ జరుగుతుంది. పేషెంట్ విల్ గెట్ దట్ ఇంక్రీజ్ హార్ట్ రేట్, బీపీ పెరగడం లాంటి. ఆబ్వియస్లీ హై బీపీ పెరిగినప్పుడు లైక్ వి గెట్ లైక్ బ్లీడ్, బ్లడ్ వెజల్స్ రప్చర్ అయింది అనుకోండి, బ్రెయిన్లో బ్లీడ్ అవుతూ ఉంటుంది. సో అలా కనెక్షన్. ఓకే, ఓకే. సో స్ట్రెస్ విల్ ఇండైరెక్ట్లీ బ్రెయిన్. అండ్ ఆల్సో స్ట్రెస్ వల్ల లైక్ పేషెంట్ విల్ బి గోయింగ్ టు డిప్రెషన్, థింకింగ్ కెపాసిటీ అవన్నీ. సో మళ్ళీ బికాస్ సో మెనీ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉండేవి, హ్యాపీ అని ఆక్సిటోనిన్, సెరటోనిన్స్, రివార్డీ, డోపమైన్స్, ఇవన్నీ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. దట్ విల్ ఎఫెక్ట్ ఆన్ ద వాళ్ళ లైఫ్ స్టైల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ద పేషెంట్ పీపుల్ విల్ గో ఇన్ టు ద డిప్రెషన్స్, అందరిలో కలవలేకపోవడం లాంటి అవాయిడ్ చేస్తూ ఉంటారు ఇలాంటి. ఓకే, స్ట్రెస్ అదే స్ట్రెస్ వల్ల ఇండైరెక్ట్ బ్రెయిన్ ఫంక్షన్ యాక్టివిటీస్, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇవన్నీ. ఒకటి డాక్టర్ గారు లైక్ జనరల్ గా మనము ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ వింటున్నాం కదా. సో అంత కామన్ గా లైక్ అసలు బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది వినము. సో అంటే అది ఆ ప్రాసెస్ అనేది ఉందా, మనకు అవేర్నెస్ లేదా? లేదు ఇంతవరకు చేయలేదు. అండ్ ఆల్సో అలాంటిది రాకపోవచ్చు. ఓకే, అలాంటి సిస్టమ్ వచ్చింది అనుకోండి, మనం హ్యూమన్ ని క్రియేట్ చేసినట్టు యూ కెన్ మిస్యూజ్ ఆల్సో, లైక్ పవర్ఫుల్ పర్సన్ గా క్రియేట్ చేయొచ్చు ఆ బ్రెయిన్. అండ్ సో బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అదేం లేదు. ఇంకొకసారి హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒక్క న్యూస్ విన్నాము. ఐ డోంట్ నో హౌ మచ్ దే ఆర్. ఓకే, న్యూస్ మూవీస్ లో చూడడానికి లేదా చిప్స్ వచ్చినాయి అని చేయడం అలాంటి వాటికే. బట్ ఇన్ రియల్ లైఫ్ ఇంకా ఇంప్లిమెంటేషన్ మెడికల్లీ సైంటిఫిక్ మేబీ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఏమని చెప్పదు. ఇప్పుడైతే మెడికల్ గా అయితే నో ప్రూఫ్, నో స్టడీస్ ఆల్సో. బ్రెయిన్ ఇట్స్ అన్ ఆర్గన్ కైండ్ ఆఫ్ థింగ్ కదా. సో బ్రెయిన్ అంటే ఒకటే ఎంటైటీనా, లేకపోతే బ్రెయిన్ లో డిఫరెంట్ పార్ట్స్ అలా ఏమైనా ఉంటాయండి? బ్రెయిన్ లో లోబ్స్ అని అంటాము. ఫ్రంటల్ లోబ్స్, మెమొరీ రిలేటెడ్ టెంపోరల్, పెరైటల్ అట్లా లోబ్స్ ఉంటాయి. లైక్ సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ డూ సమ్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఇన్ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అంటారు, అది మనకు అనలైటికల్ థింకింగ్, కాగ్నిటివ్ బిహేవియర్, మన బిహేవియర్ ఎలా కంట్రోల్ చేసేది ఉంటాయి. మెమొరీ రిలేటెడ్గా ఉంటుంది, కొన్ని వర్క్స్ రిలేటెడ్. యూ కెన్ డిఫరెన్షియేట్ విచ్ ఈస్ రైట్, విచ్ ఈస్ లెఫ్ట్ లాంటి ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. అండ్ ఇఫ్ యూ సీ ద పర్సన్ విల్ రికగ్నైజ్ బై లుకింగ్ దేర్ ఫేసెస్. సో అది గుర్తుపెట్టుకొని అంత ప్రాసెస్ అయ్యే పార్ట్ ఒకటి బ్యాక్ ఆఫ్ ద బ్రెయిన్ అలా ఉంటుంది. సో ఈచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ హ్యాస్ డిఫరెంట్ ఫంక్షన్స్. సో అందుకే ఈ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ మనకు డ్యామేజ్ అయినప్పుడు ఆ పర్టికులర్ సిమ్టమ్ అనేది వస్తుంటుంది బయటకి. సపోజ్ టెంపోరల్ లోబ్ అంటాము, అది కొద్దిగా ఎఫెక్ట్ అయిందనుకో పేషెంట్ విల్ హ్యావ్ సమ్ దట్ మెమొరీ డిస్టర్బెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ గజ్ని మూవీలో షార్ట్ టర్మ్ మెమరీస్, ఇమీడియట్ మెమరీ లాస్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ మెమరీస్. సో ఇలా ఈ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అనేది మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుందా? ఉంటాయి. షార్ట్ టర్మ్ మెమరీస్ అంటే మళ్ళీ అవన్నీ షార్ట్ టర్మ్ మెమరీ. వాట్ ఈస్ ద డిజీజ్? ఇప్పుడు ఆల్జైమర్స్ అని, పార్కిన్సోనిజమ్స్, ఆల్జైమర్స్ లో మెమరీ, డిమెన్షియాస్ అని అంటాం. సో ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ దట్ వే మరి రివర్సబుల్ కష్టం. ఏదైనా మనం డైలీ కొన్ని మైన్యూట్ అవన్నీ రీగైన్ అయితే
మైల్డ్ ఇంజరీ వల్ల No ఆ issues. టైంలో కొంచెం issue. ఉండొచ్చు. డాక్టర్ గారు లైక్ ఐ హర్డ్ దట్ మీరు థలామస్ న్యూరో హబ్ అని ఒక గ్రూప్ ఫర్ ఏమంటారు న్యూరో సర్జన్స్, ఎక్స్క్లూసివ్ yes. గ్రూప్ ఫర్ న్యూరో సర్జన్స్ అని ఒకటి స్టార్ట్ చేశారు. Yeah. వాట్ ఈస్ దట్ అండి ఎగ్జాక్ట్లీ? అంటే ఈ థలామస్ న్యూరో అంటే ఇందులో నాట్ ఓన్లీ న్యూరో సర్జన్స్, ఆల్ ద న్యూరో స్పెషలిస్ట్, న్యూరో బ్రెయిన్ రిలేటెడ్గా అంటే న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్స్, ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్ అంటారు, లైక్ సైకియాట్రిస్ట్ అంటే ఒక గ్రూప్ అన్నమాట. లైక్ పేషెంట్స్ ఇఫ్ దే కెన్ కాంటాక్ట్ మన నంబర్ కాంటాక్ట్ అయ్యాను అనుకోండి. ఇప్పుడు సపోజ్ పేషెంట్ సికింద్రాబాద్ ఏరియాలో ఉన్నారు, వీ వాంట్ టు కన్సల్ట్ న్యూరో సర్జన్, న్యూరాలజిస్ట్ అంటే విల్ గైడ్ దెమ్ టు ద హాస్పిటల్ వేర్ దేర్ ఆర్ ఫుల్ టైమ్ న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్స్, ఏరియా వైజ్. All are like my colleagues, my friends are also there. So we can, and ekkadana surgery need undi anko, our team neurosurgeons can go do and perform the surgery and come. అంటే ఇనిషియల్ హాస్పిటల్స్ కూడా ఒక్కొక్క డాక్టర్ గురించి వెతుకునే వాళ్ళు, ఇఫ్ దే కాంట్రాక్ట్ హస్ ఒక గ్రూప్ ఉంది. అదే కొన్ని హాస్పిటల్స్ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న హాస్పిటల్స్ లో హాస్పిటల్ ఉండొచ్చు కానీ న్యూరో సర్జన్ అవైలబిలిటీ ఉండకపోవచ్చు ఆ టైంకి. సో అట్లాంటప్పుడు విల్ గైడ్ దెమ్. ఇప్పుడు అలాంటి హాస్పిటల్ కి వెళ్ళి న్యూరో సర్జన్స్ లేక మళ్ళీ బ్యాక్ రావడం టైం వేస్ట్ ప్రాసెస్ కదా. అదేదో వెళ్ళేది డైరెక్ట్ ఉన్న హాస్పిటల్స్ కి వెళ్ళాలి కదా. ఉన్న హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ we can provide. థలామస్ కి కాంటాక్ట్ అయితే పేషెంట్ ఎఫోర్డబిలిటీ బట్టి. సో పేషెంట్ హ్యాస్ సమ్ స్కీమ్స్ ఉన్నాయంటే ఏ హాస్పిటల్లో ఈ స్కీమ్స్ వస్తాయి, యూ కెన్ గో దేర్. అంటే పేషెంట్ ఇప్పుడు అన్ని హాస్పిటల్ దే కాంట్ గో అండ్ సర్చ్ కదా. గవర్నమెంట్ స్కీమ్స్ దేంట్లో వస్తున్నాయి, ఇన్సూరెన్సెస్ దేంట్లో వస్తున్నాయి, క్యాష్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇఫ్ దే ఆర్ నాట్ ఎఫోర్డబుల్, సో లెస్ కాస్ట్ లో ఎక్కడ చేయగలుగుతాం, యూ కెన్ గైడ్ దెమ్. ఇందాక మీరు అన్నట్టు లైక్ విదిన్ 4 hours, విదిన్ 1 day అట్లా ఇమీడియట్ గా చాలా మంది పేషెంట్స్ మిస్ అవుతున్నారు అన్నారు కదా. సో వాళ్ళు మీ నంబర్ కి కాల్ చేస్తే మీరు వాళ్ళు గైడ్ చేయొచ్చు అండ్ యూ కెన్ సేవ్ సో మెనీ లైఫ్స్. అంటే ఇది స్టార్ట్ చేయడానికి ఎనీ రీజన్ అంటే ఎనీ పర్సనల్? అంటే చూస్తున్నా ఇట్లానే, లైక్ చూసాను చాలా పేషెంట్స్ హాస్పిటల్ వెళ్తారు, అక్కడ అవైలబిలిటీలో ఉండరు, వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయడము అలాంటి. So why don't we create a platform? And also basically నేను ఇంకా other departments ఏం టచ్ చేయలేదు, because I am a neuro doctor. Neuro is enough because I have knowledge on that. So ఏ హాస్పిటల్ ఏ డాక్టర్ ఇట్లా మన టీంలో కూడా ఉండే ఆల్ క్వాలిఫైడ్ సీనియర్ సర్జన్స్ కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు యంగ్ సర్జన్స్ కూడా కొన్ని హై అండ్ కాంప్లికేటెడ్ సర్జరీస్ ఉంటాయి. సో వాటికి హెల్ప్ చేయడానికి ఒక టీమ్ లాగా సీనియర్ న్యూరో సర్జన్స్ కూడా ఉన్నారు. బోత్ కెన్ గో అండ్ డూ ద సర్జరీ యాజ్ ఎ టీమ్. నైస్. సో అంటే మీరు మీ రెగ్యులర్ ప్రాక్టీస్ లో చూసారు మిస్సింగ్ సంథింగ్ అని. దట్స్ వెరీ గుడ్ అండి. ఓన్లీ హైదరాబాద్ లో కరెంట్లీ హైదరాబాద్. ఓకే. అంటే ప్రతి ఇంట్లో అందరికి సాఫ్ట్ కుషనీ సోఫాస్ ఉన్నాయి కదా. సో ఆ సాఫ్ట్ అంటే ఎంత సాఫ్ట్ ఉంటే అంత మంచిది అనుకొని మనం ఎంత ఎక్స్పెన్సివ్ అయినా తెచ్చి ఇంట్లో పెట్టుకొని వీఆర్ ఎంజాయింగ్ దట్ కుషనీ సోఫాస్. సో అవి సీక్రెట్ గా మన స్పైన్ డ్యామేజ్ చేస్తున్నాయి. అంటే మనం పడుకునే బెడ్ కానీ కూర్చునేది అంతా ఒక ప్రాపర్ ఎర్గోనామిక్స్ లో ఉండాలి, ఫర్మ్ గా ఉండాలి. అంటే FIRM ఫర్మ్, మరీ సాఫ్ట్ గా ఉండదు, మరీ హార్డ్ గా ఉండదు. మనం పడుకున్నప్పుడు మన స్పైన్ కర్వేచర్స్ తగ్గట్టు బెడ్, మ్యాట్రెస్ ఆర్ సోఫా కూడా అలైన్ అయి ఉండాలి. టూ మచ్ సాఫ్ట్ ఉన్నా విల్ గో డీప్ ఇన్సైడ్, స్పైన్ అలైన్మెంట్ కర్వేచర్ అనేది చేంజ్ అవుతుంటాయి. టూ మచ్ హార్డ్ ఉన్నా స్పైన్ దాని మీద సెట్ అవ్వాలి. సో ఇలాంటి వాటి కండిషన్స్ లో పేషెంట్ విల్ హ్యావ్ దట్ ఆల్ స్పైన్ రిలేటెడ్ డిజార్డర్. సో ఫర్మ్ గా ఉండాలి, అంటే చాలా సాఫ్ట్ గా వద్దు, చాలా హార్డ్ కూడా వద్దు, మధ్య రకం. టూ మచ్ సాఫ్ట్ సోఫాస్ ఆర్ నాట్ అడ్వైజబుల్. అండ్ మనం కూర్చున్న చైర్ కూడా చైర్ ప్రాపర్ ఎర్గోనామిక్స్ చైర్, బ్యాక్ కర్వేచర్ చైర్స్, యూజువల్లీ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ సిస్టమ్ ముందు ఉన్నవాళ్ళు. అండ్ ఆల్సో ప్రొలాంగ్ సిట్టింగ్ ఈజ్ ఆల్సో నాట్ అడ్వైజబుల్. అట్లీస్ట్ ఒక ఎవ్రీ 45 minutes కన్నా లేగాలి. ప్రొలాంగ్ సిట్టింగ్ వల్ల స్పైన్ కి అటాచ్ అయ్యే మజిల్స్ అన్ని కంట్రాక్చర్స్ లోకి వెళ్తూ ఉంటాయి. మనం లేచినప్పుడు ఆ స్పైన్ మీద మజిల్స్ పుల్ అయిపోయి స్పైన్ కర్వేచర్స్ చేంజ్, మళ్ళీ అది బ్యాక్ ఎక్స్ లా రావడం, అన్ని మెకానిజమ్స్ అండర్లైన్ ద పాథోఫిజియాలజీ మెకానిజమ్స్. ప్రాపర్ ఇవన్నీ మనకు సిస్టమ్, కూర్చునే హ్యాండ్స్ పోస్చర్ కూడా ప్రాపర్ గా ఉండాలి. పొంగి అన్ని ఇట్లా చేసిన నెక్ పెయిన్స్ రావడము. ఆల్సో మనకు కూర్చున్నప్పుడు స్పైన్ డిస్క్ మీద ఎక్కువ ప్రెషర్ కూర్చున్నప్పుడే పడుతుంది, స్టాండింగ్ కన్నా కూర్చున్నప్పుడే. అంటే లైక్ స్టాండింగ్ అప్పుడు మొత్తం బాడీ మీద అంతా కాలు వేసి, కూర్చున్నప్పుడు మనం వీఆర్ రెస్టింగ్ ద లెగ్స్ బట్ స్పైన్ ని అలానే ఉంటుంది. సో ప్రెషర్ అంతా స్పైన్ మీదకే వచ్చేస్తుంది.
యా అందుకే చాలా మంది లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళకే ఎక్కువ అంటే మనం అంటే స్టార్టింగ్ లో ప్రొలాంగ్ సిట్టింగ్ వాళ్ళకి వచ్చేస్తున్నాయి బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ అండ్ అన్నట్టు. ఆల్సో ఇప్పుడు ఆ వైటమిన్ డి డెఫిషియన్సీ మన స్పైన్ స్పైన్ అని కూడా బోనే డీజనరేట్ అవ్వడం, సన్లైట్ ఎక్స్పోజర్ అయిపోయి వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా మందికి వస్తుంది. అదే అందరు ఇండోర్స్ లోనే ఉండి Indoors ఏసీస్ లోనే ఉంటుంది. విండోస్ కూడా క్లోజ్ చేసేసుకొని ఏసీ చేసుకోవడం. వేసుకోవడం వల్ల సరే. సన్లైట్ ఎక్స్పోజర్ తగ్గింది. కంప్లీట్లీ నిల్. నీళ్ళు నీళ్ళు. ఇప్పుడు తీయండి ఎవ్రీ 100 members లో 90 members కి వైటమిన్ డి డెఫిషియన్సీ కదా అనేది బిలో low 30 అయి అసలు ఉంటుంది. 3, 4, 5 అంటే ఈవెన్ ఇన్ విత్ ఇన్ డాక్టర్స్ ఫ్యామిలీ 13, 14, 15 అట్లా అలా ఉంది. వచ్చేస్తున్నాయి. సో సన్లైట్ ఎక్స్పోజర్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్ బోన్ హెల్త్ కోసం. అండ్ డాక్టర్ గారు ఇంకోటి లైక్ పాతకాలంలో ఆర్ ఈవెన్ నవ్వు కూడా ఇప్పుడు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అలా ఉంటే నేల మీద పడుకుంటే సెట్ అయిపోతుంది అంటారు. అది ఎంతవరకు నిజం? అది కాదు, అదే అండి ఇప్పుడు నేల అనేది కూడా నేను అనేది ఫర్మ్ కాదు, చాలా హార్డ్ గా అనేది. సో నాట్ అడ్వైజ్. నాట్ అడ్వైజ్. ఓకే ఓకే. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్స్ రావడం వల్ల చాలా మంది టాయిలెట్ సీట్స్ మీద ఎక్కువసేపు కూర్చుంటున్నారు. సో అలా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల చాలా మందికి కాళ్ళు తిమ్మిర్లు ఎక్కువ వస్తున్నాయి. సో అది కొంతమందికి. సో అది ఎందుకు అంటారు? అంటే ఈ తిమ్మిళ్ళు టింగ్లింగ్ అని దాని మీద కాదు, ప్రొలాంగ్ గా మనం ఒక పోస్చర్ లో కూర్చున్నప్పుడు తిమ్మిళ్ళు వస్తాయి. అంటే కొద్దిగా నర్వ్స్ కి ఇక్కడ బ్లడ్ సప్లై అనేది కొద్దిగా తక్కువ అవ్వడం, మజిల్ క్రాంప్స్ లోకి వెళ్ళిపోవడం, అదే ద రీజన్. అంటే అక్కడే కానీ ఎనీవేర్ ప్రొలాంగ్ సిట్టింగ్ మనం కింద కూర్చున్నప్పుడు కూడా కూర్చొని లేచినప్పుడు తిమ్మిది ఎక్కువ వచ్చేస్తుంది. అంతే మళ్ళీ టెంపరీ. బికాజ్ నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో చూసాను ఎవరికి పారాలిసిస్ వచ్చింది. అంటే దాని మెకానిజం మేబీ ప్రొలాంగ్ సిట్టింగ్ వల్ల థ్రాంబోసిస్ ఫార్మ్ అవ్వడం, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఫార్మ్ అవ్వడం. అంటే మైట్ హ్యావ్ అండర్లయింగ్ అదర్ థింగ్, అది ఇప్పుడు బయటపడింది. మేబీ అది కోఇన్సిడెన్స్ లాగా. అండ్ ఆల్సో డెఫినెట్లీ వాష్రూమ్స్ లో బాత్రూమ్స్ లో అంతంత కూర్చోవడం అడ్వైజబుల్ ఏం కాదు ఫోన్స్ పట్టుకొని. సో నర్వ్ కంప్రెషన్స్ ఇఫ్ ఇట్ ఇస్ అ డైలీ రిచువల్ ఆబ్వియస్లీ నర్వ్స్ విల్ బికమ్ వీక్ అండ్ ఆల్ దోస్. అండ్ ఇంకోటి డాక్టర్ గారు లైక్ కొంతమంది లైక్ మూవీస్ లో చూపెట్టినట్టు చాలా కోపము ఆర్ ఏదైనా షాకింగ్ న్యూస్ వినగానే వాళ్ళకి స్ట్రోక్ వచ్చేస్తుంది అన్నట్టు చూపిస్తారు కదా. సో అది కూడా మెడికల్ రీజన్ ఏమన్నా ఉందా? అంటే ఇది కూడా మళ్ళీ ఎమోషనల్ కనెక్షన్. ఎమోషనల్స్ అంటే మళ్ళీ ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ బాడీలో క్యాథకోలమైన్స్ రిలీజ్ అవ్వడం, అడ్రిలెన్స్, ఇవన్నీ ఆబ్వియస్లీ మన బ్లడ్ వెజల్స్ మీద ఎఫెక్ట్ చేస్తాయి, హార్ట్ మీద ఎఫెక్ట్స్ చేస్తాయి. సో ఆ విధంగా రీజన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఇన్సైడ్ ద బాడీ దట్ ఆల్ ద బయోకెమికల్ రియాక్షన్స్, నథింగ్ ఈజ్ సూపర్స్టిషియస్ అట్లేం లేదు. అండర్లైన్ పాథోఫిజియాలజీ విల్ బి ద డిఫరెంట్. వాళ్ళకి ఆల్రెడీ ముందే బీపీ ఉన్న వాళ్ళకైతే ఇంకా త్వరగా ఎఫెక్ట్ అయ్యేది. ఇంకోటి లైక్ ఈ పిల్లోస్ అంటే ఆ పిల్లోస్ కొంతమంది అస్సలు పిల్లో పెట్టుకోకపోతే మంచిది అంటారు, కొంతమంది ఏమో కొంచెం ఎత్తుగా పెట్టుకోండి అంటారు. సో అది కూడా పిల్లోస్ కూడా సేమ్ ప్యారలల్ గా ఉండాలి మన బాడీ, నెక్, హెడ్ అంతా. మరి హెడ్ మరి లోగా ఉండదు, మరి హైట్ లో ఈక్వల్. ఓకే. అసలు పిల్లో లేకుండా అంటే మన నెక్ ఇలా కిందికి వెళ్ళిపోతుంటది కదా, హైపర్ ఎక్స్టెన్షన్ లోకి వెళ్ళడం వెళ్ళిపోతుంటది బ్యాక్. బాడీకి ప్యారలల్ గా జస్ట్ ప్యారలల్ గా ఉంటే సరిపోతుంది. మరి టూ మచ్ హైట్ కూడా మరి లో కూడా ఉండొద్దు, కంప్లీట్ పిల్లో లేకుండా కూడా. మన హెడ్ పెట్టినప్పుడు కొన్ని పిల్లోస్ ఉంటాయి లోపలికి ఇట్లా వెళ్ళిపోతాం ఎక్కువ, అట్లాంటి అక్కడ కూడా సింపుల్ ఫర్మ్ గానే ఉండాలి. అండ్ ఇంకోటి లైక్ కొంతమంది స్ట్రెస్ చాలా ఉంటే హెడ్ మసాజెస్ అవి ఇవి చేయించుకుంటారు కదా. సో అది హెడ్ మసాజెస్ కి బ్రెయిన్ అంటే బ్రెయిన్ కి మంచిదా? హెడ్ మసాజెస్ మెయిన్లీ మన ఈ స్కాల్ప్ మజిల్స్, నెక్ మజిల్స్ ఇవి రిలాక్సేషన్ కోసము. బట్ టూ మచ్ లైక్ హెడ్ మసాజ్ లైక్ నెక్ ఇట్లా బ్రేక్ చేయడం లాంటి ఇవి నాట్ అడ్వైజబుల్. లైక్ ఇక మన బ్రెయిన్ కి పాస్ చేసే వర్టిబల్ ఆర్టరీ డిసెక్షన్స్, వర్టిబల్ ఆర్టరీస్ అంటాం, కెరోటిడ్ ఆర్టరీ డిసెక్షన్స్, స్ట్రోక్స్ రావడం లాంటివి అవుతూ ఉంటాయి. సింపుల్ అంటే ఈ మసాజ్, హెడ్ మసాజ్ ఇస్ నథింగ్ బట్ లైక్ ఇక్కడ మజిల్స్ ని కొద్దిగా రిలాక్స్ చేయడం. దట్ ఈస్ ఇట్స్ ఓకే. అది మెడికల్లీ అయితే లైక్ దాని వెనకాల చేయించుకోవద్దు అని అయితే అట్లేం లేదు. ఓకే. Thank you, Dr. Garu, like for coming to our studio and like being a neurosurgeon, we know that you're extremely busy, but thank you so much for giving your valuable time and coming to our studio. Thank you, madam. Thank you for inviting me.